తీసుకోలేదంట. పోయి చూడు ఏం చేశాము, డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేశాం. ఎప్పుడైనా ఆర్డర్ లెటర్ మీద దాడి జరిగితే మీ 5 ఏళ్లలో ఒక్కరోజు ఒక చర్య ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏదో రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఏం పెరిగిపోయిందంటే ఆదాయం? ఏం ఒరిగిపోయిందంటే రైతులకి? నేను జిఎస్టిపిలో చాలా క్లియర్గా చూపించాను. రైతులకు వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి తగ్గిపోయింది, రైతుల ఆదాయం తగ్గింది, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇలాంటి చాలా ఉన్నాయి. ఏదేమైనా నేను సభ్యులందరినీ ఒకటే కోరుతున్నా, ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం. మీరు చెప్పింది కూడా కొంతమంది ఎంక్వైరీ కూడా చేయమన్నారు, వేరియస్ ఎంక్వైరీస్. కానీ దీన్ని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ నా జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పించుకుని సమాజానికే ఒక సవాలుగా తయారైతే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు. న్యాయం ధర్మం కోసం ప్రజలు ఎన్నుకున్నారు. ఆ న్యాయం ధర్మాన్ని కాపాడడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను మళ్ళీ అడుగుతున్నా ఈ సభ ద్వారా, ఏమాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే 36 పేర్లు పంపించండి. 36 ఈ హౌసే పెడదాం. ఆ పేర్లు ఇస్తే దానిపైన మన పేర్లు అట్ట కదా ఎఫ్ఐఆర్ లో ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్ కూడా ఇమ్మంటాం వాళ్ళని, వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇమ్మంటాం. 36 మంది పేర్లు, అదే 36 రాజకీయ హత్యలు ఎఫ్ఐఆర్లు కూడా ఇమ్మని డిమాండ్ చేస్తున్నా. అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే అధ్యక్ష చాలా జీవితాంత అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదులపైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైన బతికి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. నా స్థాయికి నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ టు స్ట్రైట్ ఇన్ ది రికార్డ్. లేకపోతే నేను మాట్లాడేవాడు నా జీవితంలో ఎప్పుడు నేను ఇవన్నీ మాట్లాడలేదు. ఆ రోజు ఉండే నాయకులు హుందాతనంగా బిహేవ్ చేశారు. ఇక్కడ హుందానే లేదు, పద్ధతి లేని వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికే కాదు సమాజానికే చాలా ప్రమాదం దిశ. అందుకే నేను కోరుతున్నా, చేసిన డ్యామేజ్ చాలా చేశారు, కానీ మనందరి మీద బాధ్యత ఉంది. వాళ్ళు చేశారు కాబట్టి మేమేం చేయలేమంటే మనల్ని ప్రజలు అప్రిషియేట్ చేయరు. ఒక పక్క వాళ్ళ ఎండగడుతూనే ఒక పక్క తప్పుల్ని ఖండిస్తూ శిక్షిస్తూ అదే సమయంలో ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తాం. ఈ చర్చలు కూడా 7 పేపర్లని రాష్ట్రం మొత్తం చర్చిద్దాం, వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుందాం. మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి. మీ ఆలోచనలని తీసుకుని మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్థిక వ్యవస్థని రివైవ్ చేస్తాం. చెప్పిన హామీలన్నీ సిఏజీ ఆడిట్ కూడా కొన్ని థ్యాంక్ యూ. రామకృష్ణ గారు చెప్పినట్టు సార్ అధ్యక్ష, సిఏజీ కూడా రికార్డ్స్ ఇవ్వకుండా సిఏజీ ఆడిట్ కూడా జరగకుండా అడ్డుపడిన సందర్భాలు ఉన్నాయి. అవి నా నోటీస్ కూడా వచ్చాయి.